అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయాసం వచ్చింది సార్ నాకు. అసలు ఈ ఫుడ్ బాగాలేక కొంచెం తినడానికి ఆయాసం వచ్చింది సార్ నాకు. 2 సార్లు అట్టయింది సార్. ఇట్లా ఈ పాప అన్నం తినుకోకున్నట్టు అవుతుందని మా అమ్మ వాళ్ళు కూడా చెప్పినారు సార్. మధ్యాహ్నం కూడా 2 o'clock 3 o'clock పెడుతున్నారు సార్. 2 o'clock చాలా లేట్ అయింది సార్. 3 అయింది సార్. తిని అంత పైకి వచ్చేలోపు 3 అయింది సార్. 3 వరకు క్లాస్ లేదు. మీరు ఒకటే నా మనుషులు మేము మనుషులు కాదు అంటున్నారు సార్. అవి తినడం వల్ల మాకు ఇక్కడ క్లాస్ లో 2 hours లాస్ అవుతున్నాం సార్. వినలేకపోతున్నాం సార్. అది దోసకాయ కానీ సొరకాయ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే కొంచెం చేదుగా ఉన్నాయి సార్. ఏది ఒక్కటి పైన కూడా చేదు అనిపిస్తుంది. మేడం వాళ్ళు సర్ది చెప్తున్నారు సార్. మేము కూడా సర్దుకొని పోతున్నాం సార్. అదే మాకు లేట్ అవుతుంది సార్. చపాతీ ఏదో చపాతీ ఇంతనే ఉంటుంది సార్. అది కూడా తినడానికి ఆకలి ఇంకా వేస్తుంది సార్. 2 పెడతారు సార్. అది కూడా కడుపు ఇంకా నిండదు సార్. మొన్నసారి నిన్న వారంతో ఇడ్లీ 3 పెట్టినారు సార్. కొంతమంది తక్కువ వచ్చినాయి సార్. బిస్కెట్స్ మళ్ళీ 3 4 వస్తున్నాయి సార్. 5 రాకున్నాయి సార్ ఈ మధ్య. అవును సార్. నిన్న న్యూస్లో చూసినాక చాలా బాధపడినాను. చాలా విచారించిన దీని గురించి. ప్రిన్సిపల్తో వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరిగింది. తను జరిగినదంతా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న విషయాలు చాలా వేరేగా ఉన్నాయి. పిల్లలు ఇంత బాధాకరంగా మాట్లాడడము చాలా కష్టంగా అనిపించింది నాకు. ఖచ్చితంగా ఒక జీసీడీఓ కర్తవ్యంగా, అంటే నా డ్యూటీస్ పరంగా నేను ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ విజిట్స్ చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారో లేకపోతే 15 డేస్కి ఒకసారో వచ్చి ఈ సమస్యలన్నీ తీరేంత వరకు ఈ స్కూల్కి వచ్చి బాగు చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. అధికారుల సూచనలు కూడా తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరించడానికి చూస్తాము. మరి ముఖ్యంగా రుచికరంగా లేదు అని చెప్పడం జరిగింది. పాపం పిల్లలు, ఆకలిగా ఉన్న పిల్లలు, వాళ్ళకు కడుపే నిండకపోతే ఇంకేం చదువుకుంటారు అనేది నాకు అనిపించింది. కాబట్టి అదంతా కాకుండా మేము ఖచ్చితంగా మా ప్రయత్నము 100% పెడతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. జీసీడీఓ ఎస్ఎస్ఏ అని వచ్చింది. నేను తొందరగానే వస్తాను, ఒక 2 డేస్లో వస్తానని చెప్పేసరికి ఇది జరిగింది. చాలా విచారిస్తున్నా దానికి. నోటీస్కి వస్తే మాత్రం వెంటనే ద నెక్స్ట్ డే విల్ మూవ్ టు ద పర్టికులర్ పాయింట్. ఓకే, అంటే నేను కొత్తగా ముందున్న మేడమ్స్ కూడా మరి కేజీబీవీ స్కూల్ ఎమ్యూనూరు గురించి టీవీలలోనూ మరి పత్రికల్లోనూ రావడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని, మరి సరిగా వండడం లేదని, తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు, తలనొప్పులు, మరి ఫుడ్ చాలనంత కారణాన్ని బట్టి పిల్లలు కన్ను తిరిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మరి ఆదోని డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మరియు ఎంఈఓ 1 and 2 ఎమ్యూనూరు, మరి సమగ్ర శిక్షణ నుంచి జీసీడీఓ గారు, మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్రంగా విచారణ జరపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిశితంగా చర్చించడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ చేయడం జరిగింది. పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము. వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము నిన్నటి దినాన కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది విచారణ చేయడం జరిగింది. మరి కేజీబీ స్కూల్స్ అనేవి
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.